Okay, we will analyze one more chart, delay marriage. Okay, ఇంకొక చార్ట్ మనం అనలైజ్ చేద్దాము. డిలే మ్యారేజ్ అవుతుందా, అర్లీ మ్యారేజ్ అవుతుందా? అర్లీ మ్యారేజ్ అంటే 21 to 25, డిలే మ్యారేజ్ అంటే 25 to 30. ఓకే, అదర్వైజ్ 30 to 35. डिले मैरिज मैंने बताया कि डिले मैरिज होने के लिए कारण सबसे पहले शनि होता है. ठीक है, शनि के कारण मैरिज डिले होता है और గురు के कारण జల్దీ होने का సంభవ है. గురు వివాహం త్వరగా జరగడానికి కారకుడు అవుతాడు. శని వివాహం లేట్ అవడానికి కారకుడు అవుతాడు. వివాహ కారకుడు శుక్రుడు అని చెప్పాను నేను. ఓకే, వివాహ కారక్ शुक्र ग्रह है. शनि विवाह लेट लेट करता है, बट गुरु ग्रह मतलब बृहस्पति या जुपिटर बोलते हैं, विवाह जल्दी होने के लिए कारण बनता है. तो अभी एनालाइज करते हैं चार्ट में. तो इस चार्ट में क्या है कि देखिए, चार्ट सिग्निफिकेटर टेबल में जाते हैं. सबसे पहले देखेंगे कि इस चार्ट का क्या क्या है. कोई ग्रह रेट्रोग्रेड में है, पहले देखेंगे. रेट्रोग्रेड पहले मार्स रेट्रोग्रेड नहीं है, केतु तो रेट्रोग्रेड होते हैं. चार्ट्स में सब इम्पॉर्टेंट चीज़ होते हैं कि केतु राहु हमेशा रेट्रोग्रेड रहते हैं कोई भी चार्ट में. रीज़न ये है कि केतु राहु दोनों छाया ग्रह है, मतलब जो फिजिकली वो ग्रह नहीं होते हैं, वो सन ऑर्बिट को मून ऑर्बिट इंटरसेक्ट करते समय, इंटरसेक्ट मतलब दो सर्किल्स जो वृत्त आपस में एक दूसरे को खंडित करते हैं. दो सर्किल రెండు సర్కిల్స్ రెండు వృత్తాలు ఒకదాన్ని ఖండించేటప్పుడు, ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఏర్పడే పాయింట్, మ్యాథమెటికల్ పాయింట్స్ని రాహుకేతులు అంటారు. ఓకే, దే ఆర్ నాట్ ఫిజికల్ ప్లానెట్స్. అవి ప్లానెట్స్ కాదు, మ్యాథమెటికల్ పాయింట్. నార్త్ నోడ్, సౌత్ నోడ్ అంటారు. ఓకే, ఆల్ ద ప్లానెట్స్ ट्रैवल इन क्लॉकवाइज डायरेक्शन. हर ग्रह क्लॉकवाइज डायरेक्शन में घूमते हैं, बट वो कोई भी ग्रह अगर एंटी क्लॉकवाइज में अपसव्य दिशा में जब घूमते हैं तो रेट्रोग्रेड बोलते हैं. अपसव्य दिशा में घूमते नहीं है, ऐसे दिखते हैं. आप అలా అనిపిస్తుంది అనమాట. ప్లానెట్స్ వెనక్కి వెళ్తున్నట్టుగా, రెట్రోగ్రేడ్ వెనక్కి వెళ్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది, బట్ రియల్గా ప్లానెట్ వెనక్కి వెళ్ళదు. అట్లా అనిపిస్తే, వెనక్కి వెళ్తున్నట్టు అనిపించేదాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. తెలుగులో వక్రీభవించడం అంటారు, ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటారు. ప్లానెట్స్ అనిపిస్తాయి రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి మూవ్ అవుతున్నట్టు అనిపిస్తాయి, బట్ కాదు. కానీ రాహుకేతువులు ఎప్పుడు కూడా బ్యాక్కి మూవ్ అవుతున్నట్టు జరుగుతుంది. కాబట్టి ఆల్వేస్ చార్ట్స్లో రాహుకేతువులు ఎప్పుడు రెట్రోగ్రేడ్ చూపిస్తారు. ఇక్కడ చూడు, కేతు రెట్రోగ్రేడ్ ఆర్ అంటే రెట్రోగ్రేడ్ చూపించారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జూపిటర్ రెట్రోగ్రేడ్ లేదు. అంటే మార్స్ లేదు, శాటర్న్ లేదు, సన్ లేదు, మెర్కురీ లేదు, వీనస్ రెట్రోగ్రేడ్. వివాహకారకుడు వీనస్ రెట్రోగ్రేడ్ కాదు. వివాహానికి ఆలస్యం శని రెట్రోగ్రేడ్ కాదు. వివాహం త్వరగా అవటానికి కారకుడు జూపిటర్ రెట్రోగ్రేడ్ కాదు. ఈ జాతకుడి లగ్నం వచ్చేసి సింహలగ్నం. ఓకే, సింహలగ్నం, రెండు భావాలు సింహలగ్నంలోనే పడ్డాయి. రాహు రెట్రోగ్రేడ్. నేను చెప్పాను చార్ట్లో, ఎవరి చార్ట్లో అయినా రాహుకేతువులు మూన్ రెట్రోగ్రేడ్ కాదు. ఓకే, అయితే ఇది ఒక పాయింట్ వివాహం అర్లీ అవడానికి కారణం అవుతుంది. అంటే ఏ గ్రహం రెట్రోగ్రేడ్ కాకపోతే వివాహం అర్లీ అవ్వడానికి. ఇంకా మిగతావి చూద్దాం. మిగతావి ఏంటివి? ఇక్కడ శని దృష్టి ఎలా ఉంది? శని దృష్టి చంద్రుడిపై కానీ, అంటే శని చంద్రులకు సంబంధాలు ఉంటే పునర్ఫు దోషం అంటారు. శని చంద్రులకు సంబంధం ఉంటే పునర్ఫు దోషం అంటే శని నక్షత్రాలలో చంద్రుడు సబ్లాడ్గా ఉన్న, చంద్రుడి నక్షత్రాలలో శని సబ్లాడ్గా ఉన్న దాన్ని పునర్ఫు దోషం అంటారు. ఇక్కడ చూడండి, చంద్రుడికి సబ్లాడ్ ఎవరున్నారు? చంద్రుడికి సబ్లాడ్గా మెర్క్యూరీ ఉన్నాడు. కాబట్టి
చంద్రుడి సబ్లార్డ్ మెర్క్యూరీ, కాబట్టి చంద్రుడికి శనికి సంబంధం లేదు. శనికి సబ్లార్డ్గా శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ శనికి శని నక్షత్రాధిపతి, కాబట్టి వీళ్ళ మధ్య పునర్భూ దోషం ఏ విధంగా లేదు. ఇది ఒక పాయింట్ మనకి మ్యారేజ్కి సపోర్ట్ అవుతుంది అన్నమాట, త్వరగా అర్లీ కావడానికి. రెండోది వచ్చేసి శనికి శుక్రుడితో కానీ సూర్యుడితో కానీ సంబంధాలు ఉండకూడదు. సరే, సూర్యుడితోటి శనికి సంబంధం ఉంది, ఎందుకంటే సూర్యుడికి సబ్లార్డ్గా శని ఉన్నాడు, సంబంధం ఉంది. ఓకే, చంద్రుడికి లేదు, కాబట్టి సూర్యుడికి సబ్లార్డ్గా శని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడికి లేడు, శుక్రుడికి శనితో ఏ సంబంధం లేదు. ఒక సూర్యుడికే అది సబ్లార్డ్గా సంబంధం ఉంది. కాబట్టి ఇతర చార్ట్స్ చూద్దాం. ఓకే, పునర్భూ దోషం లేదు. పునర్భూ అంటే నేను చెప్పున్నాను ఇంతకుముందు, సపరేట్ వీడియో చేస్తాను. పునర్భూ అంటే పునః అంటే మాటికి, ఫూ అంటే బ్రేకప్, అంటే అబ్స్టికల్స్, అంతరాయాలు కలగటం అనమాట. మాటికి వివాహం సెటప్ చేసుకుంటారు, ఏదో ఒక అంతరాయం వస్తూ ఉంటుంది. వివాహం సెటప్ చేసుకుంటారు, లాస్ట్ వివాహం జరిగేదాకా ఏదో ఒక అంతరాయం, అబ్స్టికల్స్ ఏర్పడుతూనే ఉంటాయి. పునః అంటే అగైన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని పునర్భూ దోషం అంటే శని చంద్రులకి ఏదైనా సంబంధం ఏర్పడి దాన్ని పునర్భూ దోషం అంటారు. అంటే ఒకవేళ శని దృష్టి, అశుభ దృష్టి చంద్రుడిపై ఉన్న, శని నక్షత్రాల్లో చంద్రుడు సబ్లార్డ్గా ఉన్న, చంద్రుడి నక్షత్రాల్లో శని నక్షత్రాలు చెప్పాను ఇంతకుముందు క్లాసులో. మీకు ఎన్ని చెప్పాను నేను? క్లాస్ జరిగేటప్పుడు మీకు ఈ డిగ్రీలు నక్షత్రాలు తప్పనిసరిగా రావాలి. నక్షత్రాలు చెప్తే కాదు, మీకు డిగ్రీలు కూడా రావాలి. శని నక్షత్రాలు ఏంటి అని చెప్పాను, చెప్పండి. శని నక్షత్రాలు ఏంటి? ఓకే, మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో లాస్ట్ అశ్లేష బుధ నక్షత్రం, దానిపైది పుష్యమి. శని నక్షత్రం. రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో అనురాధ, శని నక్షత్రం. మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో రేవతి, బుధ నక్షత్రం. రేవతి పైన ఉత్తరాభాద్ర, శని నక్షత్రాలు. ఈ మూడు మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష బుధ నక్షత్రం. బుధ నక్షత్రం పైన శని నక్షత్రం. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ మూడు శని నక్షత్రాలు. అంటే శని నక్షత్రాలలో చంద్రుడు సబ్లార్డ్గా ఉన్న చంద్ర నక్షత్రాలు ఏంటి అని చెప్పాము? చంద్ర నక్షత్రాలు వచ్చేసి మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్లో భరణి. ఓకే, రెండో గ్రూప్ ఆఫ్ స్టార్లో చెప్పండి. రెండో గ్రూప్ ఆఫ్ స్టార్లో హస్త. ఓకే, నాలుగు స్టార్ రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో, ఎందుకంటే మఖా, పుబ్బ, ఉత్తర, హస్త. కాబట్టి హస్త, భరణి, రోహిణి, హస్త. మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో శ్రవణం, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం. అంటే శ్రవణం, రోహిణి, హస్త, ఈ 4 చంద్ర నక్షత్రాలు. ఓకే, అంటే చంద్ర నక్షత్రాల్లో శనికి ఏ విధమైన సిగ్నిఫికేషన్ ఉండకూడదు. అలా ఉంటే వివాహం ఆలస్యం, దాన్ని పునర్భూ దోషం అంటారు. శని దృష్టి, అశుభ దృష్టి కలత్రకారకుడైన శుక్రుడిపై ఉండకూడదు. కలత్రకారకుడు, వివాహానికి కారకుడు శుక్రుడు. అలాగే
చంద్రుడితోటి చంద్రుడు 2, 7, 11 భావాలకి సిగ్నిఫికేటర్ అయినా కూడా శని యొక్క అశుభ దృష్టి చంద్రుడిపై ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అవుద్ది. అంటే చంద్రుడు 2, 7, 11 స్థానాలకు సిగ్నిఫికేటర్ అయ్యాడు అంటే ఇప్పుడు సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్దాం. సిగ్నిఫికేటర్ టేబుల్లో ఏంటేంటి ఉన్నాయి? సిగ్నిఫికేటర్ టేబుల్లో ఏముందో చూద్దాం. సిగ్నిఫికేటర్ టేబుల్లో మీ ఫస్ట్ 7వ స్థానం సబ్లార్డ్ ఎవరు? 7వ స్థానం సబ్లార్డ్ చార్ట్లో 7వ స్థానం సబ్లార్డ్ ఎవరు? ఇక్కడ 7వ స్థానం 7వ స్థానం సబ్లార్డ్ బుధుడు. ఓకే, సబ్లార్డ్ బుధుడు అనమాట. వివాహ స్థానం కుంభంలో ఉంది. రాశి అధిపతి శని. రాశి నక్షత్రం వచ్చి శని నక్షత్రం. 7వ స్థాన నక్షత్రం ధనిష్ట శని నక్షత్రం. కాదు, శని నక్షత్రం వచ్చి జ్యేష్ఠ. కానీ 7వ స్థానం రాశి రాశి అధిపతి కుంభము. అక్కడ కుజుడు నక్షత్రాధిపతి. ఎవరు? కుజుడు నక్షత్రాధిపతి కుజుడు. కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. అంటే 7వ భావంలో కుజుడు స్థితి 7. ఓకే, మనం ఇక్కడ చూడాలి 7వ భావం ఎక్కడుంది? 4, 7. 7కి కుజుడు 7, 8 దేంట్లో పడ్డాయి? కుంభంలో పడ్డాయి. కుంభం లాస్ట్ మీనం. కుంభంలో ఉన్న 7, 8 భావాలు. కుజుడు ఎక్కడ స్థితి అయ్యాడు? ఏ రాశిలో ఉన్నాడు కుజుడు? కుజుడు ఏ కస్పులో ఉన్నాడు? కుజుడు 9వ కస్పులో ఉన్నాడు. 9వ కస్పు మీనంలో. ఓకే, మీనంలో అంటే కుజుడు మీనంలోనే ఉన్నాడు. ఓకే, ఎందుకంటే 29 డిగ్రీలు అంటే కస్పుకు దగ్గరగా ఉన్నాయి డిగ్రీలు. 9వ కస్పుకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి కుజుడు 9వ భావంలోనే ఉన్నాడు. ఓకే, ఎక్కడికి షిఫ్ట్ కాలేదు. కుజుడు 29:49 నిమిషాలు అంటే 28 డిగ్రీల 52 నిమిషాల 9వ భావం కస్పు అంటే చెప్పాను మీకు ఇంతకుముందు నేను. కస్పు అంటే ఒక భావపు ప్రారంభ డిగ్రీలని కస్పు అంటారు. కస్పు అంటే ప్రారంభ డిగ్రీలు అంటే కృష్ణమూర్తి పద్ధతిలో 3 డిగ్రీల లోపు ఏదన్నా గ్రహ డిగ్రీలు ఉంటే అది కస్పుకు దగ్గరగా ఉంది కాబట్టి ఆ భావంలోనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కేతు శని ఈ రెండు కూడా షిఫ్ట్ అవుతాయి. ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి? 8వ భావంలోకి వస్తాయి. కేతు శని చూద్దాం. కేతు శని 8వ భావంలోకి వస్తారు. కేతు శని 8లోకి వచ్చి స్థితి అయ్యాడు, షిఫ్ట్ అయ్యాడు. కేతు వచ్చేసి 8కి వచ్చాడు. శని కూడా 8కి వచ్చాడు. కానీ రాశి మట్టికి అదే ఉంటుంది, మీనం. ఎందుకు అది కూడా చెప్పాను క్లాసులో మీకు. రాశి ఎందుకు మీనం? ఎందుకంటే ఆ డిగ్రీలు మీనంలో పడతాయి కాబట్టి మీకు మీనం. కానీ డిగ్రీలు కస్పకు దగ్గరగా ఉన్నందున 8కి షిఫ్ట్ అవుతారు శనికేతులు. కానీ మీనంలోనే డిగ్రీలు, ఆ డిగ్రీలు మీనంలో పడతాయి కాబట్టి అట్లా చెప్పాను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ జాతకుడికి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనేది చూడాలి కదా. ఎర్లీ మ్యారేజా, డిలే మ్యారేజా అనేది చూడాలి. చార్ట్లోకి వెళ్తే సబ్లార్డ్ ఎవరని చెప్పాను? 7వ భావం సబ్లార్డ్. 7వ భావం సబ్లార్డ్ తెలియాలి అంటే మనకి
చార్ట్లో చూడాలి. చార్ట్ వచ్చింది. 7వ భావానికి వెళ్ళండి. 7వ భావం సబ్లాట్ చూడండి. 7వ భావం సబ్లాట్. 7వ భావం సబ్లాడ్ ఎవరు వస్తున్నారు? 7వ భావం సబ్లాడ్ వచ్చేసి కుజుడు కాదు, సబ్లాడ్ వచ్చేసి 7వ భావం సబ్లాడ్ కుజుడు తర్వాత బుధుడు. ఓకే, కుజుడు నక్షత్రాధిపతి. ఓకే, బుధుడు. ఇప్పుడు బుధుడు ఏ ఏ స్థానాలకి అధిపతి అవుతున్నాడు అంటే సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి ఏ ఏ భావాలతోటి. ఒక గ్రహం కూడా రెట్రోగ్రేడ్ కాలేదు, కానీ సిగ్నిఫికేటర్ టేబుల్లో ఎలా ఉంది తన పరిస్థితి? 2, 7, 11కి సిగ్నిఫికేషన్స్ ఉన్నాయా? బుధుడికి ఉంది. అంటే సిలో, అంటే సి అంటే 50%. ఏదో ఒక భావాన్ని సిగ్నిఫై చేస్తే 7వ భావం సబ్లాడు 2, 7, 11లో ఏదో ఒక భావానికి సిగ్నిఫై అయితే వివాహ యోగ్యత ఉంటుంది. కాబట్టి 2కి సిగ్నిఫై అయింది, వివాహ యోగ్యత ఉంది. 7కి సిగ్నిఫికేషన్ లేదు. 11కి ఉందా? మెర్క్యూరీకి ఉంది. అంటే ఇతనికి 2 వివాహ యోగ్యత ఉంది. కానీ ఈ 7వ భావం సబ్లాడు 2, 7, 11 కాకుండా ఇంకేదన్నా వాటికి అవుతాయంటే 1వ భావానికి అవుతుంది. నెక్స్ట్ 6కి ఏమన్నా అవుతాయా? 6కి లేదు. 8కి అవుతుందా? 8కి, 10కి అవుతుంది. 12కి అవుతుందా? అప్పటికి ఎన్ని స్థానాలకు అవుతుంది? 10కి అయ్యింది, పోతే 1కి అవుతుంది, తర్వాత 2కి కాదు, 1, 6, 6కి అయిందా? లేదు. అప్పటికి 2 స్థానాలకి అవుతుంది. ఓన్లీ 2 స్థానాలకి సబ్లాడు 7వ భావం సబ్లాడు కేవలం ఒక 2 స్థానాలకే, అందులో 6, 8, 10, 12 స్థానాల్లో 2 స్థానాలకే అవుతుంది. అంటే 2 స్థానాలకి అయితే 25 to 30 మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఇతనికి ఎందుకుంటాయి అంటే ఏ గ్రహము, ముఖ్యంగా శుక్రుడు, శుభగ్రహాలు శుక్రుడు, బుధుడు, గురువు వక్రీకరించలేదు. రెండోది 7వ భావం సబ్లాడు 2 భావాలకి, ఎక్కువ భావాలకి కావటం లేదు. 1, 10కే అవుతుంది, ఎక్కువ లేవు. 2, 7, 11కి అవుతుంది. కానీ శని 7వ భావానికి శని సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. శనికి 7వ భావంతో సిగ్నిఫికేషన్ ఉంది. అంటే 50-25%. ఓకే, కొంత వివాహం ఆలస్యం అయినా కూడా 25 to 30లో అవే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే గ్రహాలు శుక్రుడు, గురువు, బుధుడు వక్రీకరించలేడు. సూర్య, చంద్ర, శుక్రుడితోటి శనికి సంబంధం, గ్రహాలకు సంబంధాలు ఏమైనా ఉన్నాయని చూసామా? ఇక్కడ శని దృష్టి వివాహకారకుడైన శుక్రుడి మీద, ఎందుకంటే శుక్రుడి మీద తన ఉన్న స్థానం నుంచి, అంటే ఏ స్థితి, ఎక్కడున్నాడు? శని మేనంలో ఉన్నాడు. మేనం నుంచి మూడులో అంటే శుక్రుడిని చూస్తాడు. 3లో ఈ లగ్నానికి ఇది సూర్య లగ్నం. ఓకే, సూర్య లగ్నానికి శుభగ్రహాలు సూర్యుడు 2, 3, 4, 5, గురువు 6, 7, 8, 9 కుజుడు. సో
సో సూర్య గురు కుజులు శుభగ్రహాలు. సో శని సహజంగా అశుభగ్రహము. తన అశుభ దృష్టితోటి వీనస్ని శుక్రుడిని చూస్తున్నాడు. ఓకే, మూడవ దృష్టితోటి. ఎందుకంటే శనికి ఏం చెప్పాను నేను, శనికి వచ్చి ఏ దృష్టిలో ఉంటాయి 7, 3, 10. గురువుకి 1, 5, 7, 5, 9. కుజుడికి వచ్చి 7, 4, 8. శనికి 7, 3, 10. కాబట్టి శని 1, 2, 3 వృషభంలో ఉన్న శుక్రుడిని చూస్తున్నాడు. ఓకే, ఇంకా ఎక్కడ చూస్తాడు శని? 10 అంటే ఇక్కడి నుంచి వచ్చి మేనం నుంచి కన్యకి 7 అవుద్ది. 7, 8, 9, 10. గురుణ్ణి చూస్తున్నాడు. శని గురువుని చూస్తున్నాడు. శని మీనంలో ఉన్న శని తన మూడవ దృష్టితో వివాహకారకుడైన శుక్రుని చూస్తున్నాడు అశుభ దృష్టితోటి. అదే అశుభ దృష్టితోటి 10వ స్థానంలో ఉన్న గురుణ్ణి చూస్తాడు. ఎట్లా అంటే మీనం నుంచి కౌంట్ చేస్తే ఇక్కడ ధనస్సు 10వ స్థానం అవుతుంది. 10, 11, 12. ఓకే, కాబట్టి శని తన మూడవ దృష్టితోటి వివాహకారకుడు శుక్రుని చూస్తున్నాడు అశుభ దృష్టితోటి. అదే అశుభ దృష్టితోటి తనకున్న 10వ పవర్ తోటి వివాహం త్వరగా జరగటానికి కారకమైన జూపిటర్ని చూస్తున్నాడు అశుభ దృష్టితోటి. 7వ దృష్టితోటి రాహుని, కన్యలో ఉన్న రాహుని చూస్తాడు. సో సూర్యుడు ఈ కొంచెం డిలే మ్యారేజ్ అవుతుంది. డిలే మ్యారేజే, ఎందుకంటే గ్రహాలే రెట్రోగ్రేడ్ కాబట్టి ఇది మనకి వివాహానికి త్వరగా అవడానికి సపోర్ట్ అవుతుంది. కానీ శని అశుభ దృష్టి వివాహకారకుడైన శుక్రుడిని, జూపిటర్ని చూడటం వల్ల పోతే వీళ్ళకి సూర్యుడికి శనితో సబ్లాడ్గా సంబంధం ఉన్నందువల్ల ఇంకెవరికి లేదు. మూన్కి సంబంధం లేదు, మూన్కి శనితో సంబంధం లేదు, చంద్రుడికి శనితో సంబంధం లేదు. పోతే శుక్రుడికి శనితో సంబంధం లేదు. అంటే శుక్రుడికి సబ్లాడ్గా కానీ నక్షత్రాధిపతిగా కానీ ఎక్కడ కూడా శని తగలడం లేదు మనకి. మూన్కి కూడా ఎక్కడ శని లేదు, కానీ ఓన్లీ శనికి సంబంధం ఉంది. ఓకే, ఒకటి ఇది. రెండోది వచ్చేసి ఈ చార్ట్లో సిగ్నిఫికేటర్ టేబుల్లో 7వ స్థానంలో శని ఉన్నాడు. డిలే మ్యారేజ్కి సంకేతాలు. అది కాకుండా 7వ స్థానానికి సబ్లాడ్ అయిన బుధుడు 1ని సిగ్నిఫై చేస్తున్నాడు, 3ని సిగ్నిఫై చేస్తున్నాడు. 3ను కూడా 3 దుస్థానం అంటారు, కానీ చాలా వరకు నేను అక్కడక్కడ 3వ స్థానము పరాక్రమము, ధైర్యము వాటి కారకుడు అవుతారు. కానీ 3వ స్థానం దుస్థానంగా చూడకూడదు అంటారు. 6, 8, 12 దుస్థానాలు అంటారు. సో ఇక్కడ మెర్కురీ 1వ స్థానాన్ని సిగ్నిఫై చేస్తూ 3వ స్థానాన్ని కూడా సిగ్నిఫై చేస్తున్నాడు. ఓకే, తర్వాత 12కి లేదు కానీ 10కి చేస్తుంది. 11 ఓకే, ఎందుకంటే వివాహ సపోర్టింగ్ హౌస్. 10కి కూడా సిగ్నిఫై అవుతుంది. సో మనం ఇన్ని చూసిన తర్వాత మనం వివాహము 21 ఎర్లీ మ్యారేజ్ 20, 24 ఆ ప్రాంతంలో ఎర్లీ మ్యారేజ్. ఇంకా ఎర్లీ మ్యారేజ్ చెప్పుకోవాలంటే 18 to 24, 18 to 23 ఇయర్స్ ఈ ఏజ్లో కావాలి అంటే ఈ సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు. ఓకే, ఈ సిగ్నిఫికేషన్స్ ఏంటంటే శని 7th పొజిషన్లో ఉన్నాడు, సిగ్నిఫై అవుతున్నాడు. పోతే సూర్యుడికి శనితో సంబంధం ఉంది. పోతే 7వ స్థానం సబ్లాడ్ బుధుడు 1వ స్థానాన్ని 10వ స్థానానికి సిగ్నిఫికేషన్ అవుతున్నాడు.
ఓకే, సిగ్నిఫికేటర్ టేబుల్లో. కాబట్టి అర్లీ మ్యారేజ్ కాదు, కానీ ఇతనికి మనం 25, 26, 25 తర్వాత మ్యారేజ్కి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలు శుభగ్రహాలైనటువంటి బుధ గురు శుక్రులు రెట్రోగ్రేడ్ కాలేదు ఎక్కడ కూడా. ఒక కండిషను. రెండో కండిషన్ వచ్చేసి వివాహ యోగ్యత ఉంది. బుధుడు ఏడో స్థానం సబ్లాడ్ బుధుడు 2-11ని 2-7ని సిగ్నిఫై చేయటం లేదు, కానీ 11ని చేస్తున్నాడు సిగ్నిఫికేషన్ మెర్క్యూరీ. శని 7లో ఉన్నందువల్ల అర్లీ మ్యారేజ్ కాదు. అర్లీ మ్యారేజ్ అంటే దాన్ని ఎట్లా మనం అర్లీ మ్యారేజ్ ఎలా తీసుకుంటామంటే 17 నుంచి 24, 23 ఈ మధ్యలో. ఆ తర్వాత 25 తర్వాత జరిగే మ్యారేజ్లన్నీ డిలే మ్యారేజెస్. ఓకే, తనకి 25, 26 ఆ ఏరియాలో మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ మనం అనుకోవాలి. ఓకే, ఎందుకంటే అర్లీ మ్యారేజ్ జరగాలి అంటే శని 7లో ఉండకూడదు, ఇదొక కారణం. శని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెవెంత్ ప్లేస్ అంటే సెవెంత్ ప్లేస్ అని దాని వివాహ స్థానం అంటారు. వివాహ స్థానానికి శని ఇక్కడ సిగ్నిఫికేటర్ అవుతున్నాడు. ఓకే, 7వ స్థానానికి శని సిగ్నిఫికేటర్ కాకూడదు. 7కి ఎక్కడ అవుతున్నాడు? సికి డికి అవుతున్నాడు. ఓకే, సికి డికి ఇట్లా అయినందువల్ల డిలే మ్యారేజ్. డిలే అంటే ఎంత డిలే అంటే, ఒకటి బుధ శుక్ర గురులు రెట్రోగ్రేడ్ కాలేదు కాబట్టి అది ఒకటి మనకి సపోర్ట్ వస్తుంది. రెండోది 7 సబ్లాడు 2 భావాలని చేస్తున్నాడు, వివాహ యోగ్యత ఉంది. కాకపోతే శని ఆ తర్వాత ఈ 7వ స్థానం సబ్లాడు 2-11ని సిగ్నిఫికై చేస్తూ, వాటి కాకుండా ఇంకా 1, 6, 8, 10, 12లో ఏడిట్లో చేసిన ఏ రెండిట్లో చేసినా కూడా రెండిటికి సిగ్నిఫై చేసిన ఏ 2 స్థానాలకి, ఇప్పుడు 2 స్థానాలు అంటే 1, 6, 8, 10, 12 5 స్థానాల్లో ఏ రెండిటికి చేసినా కూడా 1కి చేస్తున్నాడు, 3కి చేస్తున్నాడు. 3 కౌంట్ చేయరు. 6, 8, 10కి 6, 8, 10, 12 12కి అవుతుంది. 12కి లేదు, 10కి అవుతుంది. ఇట్లా 2 స్థానాలకి ఓకే. 2 స్థానాలకి జరుగుతుంటే ఓకే, 2 స్థానాల వరకు ఓకే. ఏదో ఒక గ్రహమైనా వక్రీకరించినా కూడా యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే 25 తర్వాత మ్యారేజ్ అంటే ఒక గ్రహం తీసుకోవచ్చు. ఇక్కడ 2 గ్రహాలు కూడా 2-3 గ్రహాలు వక్రీభవించలేదన్నమాట. అంటే ఎగ్జంప్షన్ అనమాట. డిలే మ్యారేజ్ అయ్యడానికి ఒక గ్రహం వక్రించి ఉన్నా కూడా 25 తర్వాత అనుకోవచ్చు మనం. అన్ని గ్రహాలు వక్రీకరించలేదు కాబట్టి మనము అర్లీ మ్యారేజ్ అనుకోవచ్చు. కానీ అర్లీ మ్యారేజ్ కావాలి అంటే శని ఎక్కడ కూడా వివాహ స్థానం కానీ సపోర్టింగ్ హౌస్ సిగ్నిఫికేటర్ కాకూడదు. ఇక్కడ అయ్యాడు 7వ స్థానానికి. అందువల్ల అర్లీ మ్యారేజ్ అంటే 17 to 24 దాకా కూడా కావడానికి ఛాన్సెస్ ఉండవు. తర్వాతే అనమాట 25. ఓకే, అదొక కారణం. రెండోది వచ్చేసి 7వ స్థానం సబ్లాడు 2 స్థానాలకి అసలు ఏ స్థానానికి కూడా ఓన్లీ 2, 7, 11కే సిగ్నిఫై చేస్తూ ఉంటే అర్లీ మ్యారేజ్ అవుతుంది. 2, 7, 11కే అంటే అర్లీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అంటే ఏ గ్రహము శుభగ్రహాలైనటువంటి బుధ గురు శుక్రులు రెట్రోగ్రేడ్ కాకుండా 7వ స్థానం సబ్లాడ్ కేవలం 2, 7, 11 స్థానాలని సిగ్నిఫై చేస్తూ ఇంక ఏ స్థానాలను చేయకూడదు. అలా ఉంటే అతనికి అర్లీ మ్యారేజ్. అంటే 7వ స్థానం సబ్లాడు 2, 7, 11కే సిగ్నిఫై అవుతూ ఇవేటిని ఇంకేటిని చేయకూడదు అంటే 1, 6, 8, 10, 12 వీటికి చేయకుండా ఉంటే అతనికి అర్లీ మ్యారేజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడేమవుతుంది, అర్లీ మ్యారేజ్ అంటే 17 to 24, 23 ఆ ఏరియాలో అయిపోవాలి. గ్రహాలు శుభగ్రహాలైన బుధ శుక్ర గురులు వక్రీకరించలేరు చార్ట్లో. అంటే దీంట్లో చూస్తే
ఇక్కడ ఒక రెట్రోగ్రేడ్ లేదు మనకి. రెట్రోగ్రేడ్ అంటే ఎక్కడ చూడండి, వీనస్ రెట్రోగ్రేడ్ అయితే ఆరు రాస్తారు, ఇక్కడ ఆరు రాయాలి. ఇట్లా చూడండి, ఇక్కడ కేతుకు ఆరు రాశారు అంటే రెట్రోగ్రేడ్ అనమాట. పోతే మనకు కావాల్సిన గ్రహాలు వీనస్ రెట్రోగ్రేడ్ కాదు, గురువు రెట్రోగ్రేడ్లో లేడు, జూపిటర్ ధనుసు. చెప్పమ్మా, కడిగానే. పోనీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రహం ఏం చెప్పాను, బుధుడు ఎక్కడున్నాడు, మెర్కురీ. బుధుడు, మార్స్, కుజుడు. మెర్కురీ వచ్చి 10వ భావం అంటే వృషభంలో ఉన్నాడు, ఇది రెట్రోగ్రేడ్ కాదు. శని దృష్టి చెప్పాను, శని ఈ దృష్టి వల్ల లేట్ మ్యారేజ్. ఓకే, అంటే అర్లీ మ్యారేజ్ కాదు. అర్లీ మ్యారేజ్ కావాలి అంటే ఈ కండిషన్స్ చూడాలి. సో డిలే మ్యారేజ్ అంటే ఈ 25, 26 ఆ ఏరియాలో మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పునర్ఫు దోషం గురించి చెప్పాను. పునర్ఫు దోషం అంటే శని నక్షత్రాలలో శని నక్షత్రాలు చెప్పాను నేను. శని నక్షత్రం ఏమేమి చెప్పాను, మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో శని నక్షత్రం పుష్యమి. ఓకే, సెకండ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్లో అనురాధ, మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఉత్తరాభాద్ర. ఈ శని నక్షత్రాల్లో సబ్లాడ్గా చంద్రుడు ఉన్నా, లేకపోతే చంద్ర నక్షత్రాలు చెప్పాను మీకు. ఏ నక్షత్రాలు చెప్పాను, చంద్ర నక్షత్రాలు ఏ నక్షత్రాలు చెప్పాను, చంద్ర నక్షత్రాలు చెప్పానా, శ్రవణం, హస్త. చెప్పండి చంద్ర నక్షత్రాలు. చంద్రుడు కేతు, శుక్ర, సూర్య, చంద్ర అంటే 4వ నక్షత్రం. ప్రతి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో 4వ నక్షత్రం మనకి చంద్ర నక్షత్రం అవుతుంది. ఇప్పుడు మొదటి గ్రూప్లో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. 4వ నక్షత్రం అంటే అది చంద్ర నక్షత్రం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త 4వ నక్షత్రం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం 4వ నక్షత్రం. శ్రవణం, హస్త, రోహిణి ఈ 4 నక్షత్రాలు చంద్ర నక్షత్రం. ఈ నక్షత్రాలలో శని సబ్లాడ్గా ఉన్నా కూడా దీన్ని పునర్ఫు దోషం అంటారు. పునః అంటే మాటికి, ఎగైన్ అండ్ ఎగైన్ బ్రేకప్. అంటే మ్యారేజ్ సెటప్ చేస్తూ ఉంటాం, బ్రేక్స్ వస్తూ ఉంటాయి, అంతరాయాలు వస్తూ ఉంటాయి. మ్యారేజ్ సెటప్ అయిన దాకా లాస్ట్ వరకు కూడా. శని అశుభ దృష్టి చంద్రుడిపై ఉన్న, శని అశుభ దృష్టి శుక్రుడి, వివాహకారకుడు శుక్రుడిపై ఉన్న, 7వ స్థానాన్ని శని చూస్తూ ఉన్న, ఇతనికి 7వ స్థానం ఏంటిది, ఇక్కడికి 7వ స్థానం. శని 7వ స్థానం అంటే ఇది, ఎక్కడైతే రాహువు ఉన్నాడో అది 7వ. మీరు అక్కడ కౌంట్ చేస్తే ఎక్కడి నుంచి కౌంట్ చేస్తారు, మీనం నుంచి. మీనము, మేషం, వృషభం, మిథునం 4కు, కర్కాటకం 5, సింహం 6, 7, కన్య. 7వ స్థానాన్ని, వివాహ స్థానాన్ని శని చూస్తున్నాడు ఇక్కడి నుంచి. శని తన 7వ లుక్ తోటి, శనికి నేను ఏమేమి పవర్స్ చెప్పాను, 7, 3, 10 స్పెషల్ దృష్టి, 3, 10. ఇక్కడ 7వ స్థానం నుంచి శని వివాహకారకుడైన శుక్రుడిని 3వ దృష్టితో చూస్తున్నాడు. 10వ దృష్టితోటి ధనుసులో ఉన్న గురువుని చూస్తున్నాడు. 7వ దృష్టితో వివాహ స్థానాన్ని చూస్తున్నాడు శని, అశుభ దృష్టి. ఈ గ్రహము లగ్నం సహజంగా అశుభ గ్రహాలు ఏమని చెప్పాను, శని, రాహుకేతువులు, సూర్య, కుజులు, ఇలా అశుభ గ్రహాలు సహజంగా. గురు, శుక్ర, బుధులు, పూర్ణచంద్రుడు, శుభుడు. బుధుడు ఒంటరిగా ఉంటే శుభుడు, అశుభ గ్రహాలతో ఉంటే అశుభ గ్రహం, శుభగ్రహాలతో ఉంటే ఇంకా శుభుడు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ శని ఈ లగ్నానికి, ధనుర్లగ్నానికి అశుభ గ్రహం. శుక్రుణ్ణి వివాహకారకుడిని చూస్తున్నాడు,
వివాహానికి కారకుడైన వీనస్ని 3వ దృష్టితో చూస్తున్నాడు. 7వ దృష్టితోటి సప్తమ స్థానమైన వివాహ స్థానాన్ని కన్య చూస్తున్నాడు. 10వ దృష్టి గురువుని చూస్తున్నాడు. కాబట్టి వివాహము డిలే. ఓకే, డిలే ఎంత డిలే అవుతుంది అన్నది మనం సరే ఇంతవరకు ఈరోజు క్లాసులో ఇంతవరకు అనలైజ్ చేసాం. ఇది ఒక మంచి చార్ట్ దొరికింది మనకి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎట్లా అంటే త్వరగా మ్యారేజ్ అయ్యే ఛాన్స్, ఏ గ్రహం రెట్రోగ్రేడ్ లేదు పోతే అనుకుంటాం. కానీ శని ఎప్పుడైతే సప్తమ స్థానంలో శని ఉంటాడో వివాహం డిలే అవుతుంది. సప్తమ స్థానంలో బి ఎక్కడెక్కడ బి అయ్యాడు అతను సప్తమ స్థానంలో బీకి సికి బీకి సారీ బిసి బి కాదు సిడికి. సి అంటే చెప్పాను మీకు, డి అంటే చెప్పాను భావాధిపతి. సప్తమ స్థానం ఎక్కడ పడింది? భావాలార్డ్ శని. సప్తమ స్థానం భావాలార్డ్ శని. భావాలార్డ్ సప్తమ స్థానానికి భావాలార్డ్ సప్తమ స్థానం ఎక్కడ పడింది? ఇక్కడ ఒక నిమిషం చార్ట్లోకి వెళ్తే ఓకే, అది సప్తమ భావం పడింది. సప్తమ భావం సప్తమ అష్టమ భావాలు కుంభంలో పడ్డాయి. కుంభానికి రాశి అధిపతి శని. కానీ మనకి కావాల్సింది ఇది. ఈ రకం భావం మీరు లెక్కేశారంటే తప్పవుద్ది. శని ఎక్కడున్నాడో అక్కడి నుంచి 7వ స్థానం. మనకి ఇక్కడ 7వ భావం 8వ భావం కుంభంలో ఉన్నాయి. కుంభంలో ఉంటే ఏంటి? ఆ భావాధిపతి శని. మీరు అట్లా కాదు, శని ఎక్కడైతే ఉన్నాడో 9వ భావం అంటే మీనంలో నుంచి లెక్కేసుకుంటా వస్తే రాహు అంటే 3వ భావం ఇక్కడ 7వ స్థానం వివాహ స్థానం అవుతుంది. అక్కడ నుంచి లెక్కేసుకుంటా వస్తే అది చూసుకోవాలి. ఆ ప్రకారం 7వ స్థానాన్ని శని చూస్తున్నాడు తన అశుభ దృష్టితోటి. ఇవన్నీ ఇట్లా అనలైజ్ చేయాలి చార్ట్స్లో. ఓకే, ఎంతో మీరు జ్ఞానం సంపాదించాలి. ఇవన్నీ చార్ట్స్ చూసిన తర్వాత మీకు పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మ్యారేజీ లేట్ అవుతుంది అంటే అది ఒకరు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు. ఇంట్లో పెద్ద వాళ్ళ ఉంటారు, పెద్దమ్మలు చిన్నమ్మలు, పెద్దనాన్నలు చిన్ననాన్నలు. అన్న వద్దంటాడు, పెద్దమ్మ వద్దంటది. ఆ అమ్మాయి ఇంకా ఉద్యోగం చేయాలి, నేను ఒక 4 సంవత్సరాలు ఆగాలి అంటారు. లేకపోతే పక్కింటి వాళ్ళకి ఫోటోలు చూపిస్తారు, వాళ్ళు అవన్నీ చూసి బాగలేదు ఫోటో అంటారు. లేకపోతే అమ్మాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు నీకు మ్యారేజీ, ఇంకా చేద్దాము, తొందరే ఉంది, నువ్వు అప్పుడే మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాను ఫ్రెండ్స్ అంటారు. ఇట్లా శని ఏంటంటే వివాహానికి డిలే చేయడానికి వీళ్ళందరికీ ఏదో ఒకటి ఎవరినో ఒకరిని కారణం చేసి వివాహాన్ని డిలే చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, అయ్యో వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ వద్దంది, వీళ్ళ ఇంట్లో చిన్నమ్మ వద్దంది, పెదనాన్న వద్దన్నాడు అని మనం వాళ్ళని తిట్టుకుంటాం. అట్లా తిట్టుకోకూడదు. విధి అనేది తన మీద పెట్టుకోకుండా ఎవరి మీద ఒకరి మీద ఏదో ఒక రూపంలో తీసుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు రాముడు అరణ్యంకి వెళ్ళాలంటే కైకేయి, ఆమె పాపం ఎంతో ప్రేమించిన విధి కైకేయిని ఒక పావుగా వాడుకుంది. ఎందుకంటే అలా అడిగితే కానీ దశరథుడు రాముడిని అడవుగా పంపించాడు. ఇక్కడ కూడా పెళ్ళి లేట్ అవుతుందంటే, డిలే అవుతుందంటే అది కారణం శని. ఆ శని ఏం చేయాలంటే ఎవరి మీద ఒకరి మీద నెట్టేయాలి. ఎవరినో ఒకరిని కారణం, అమ్మాయే ఇంకా ఉద్యోగం చేయాలంటుందండి ఇంకొక 4 సంవత్సరాలని, వచ్చిన మ్యాచ్ని అమ్మాయి మంచి మంచి మ్యాచ్ని వదిలేసుకుంటారు. లేదు వాళ్ళ ఇంట్లో ఎవరో వద్దన్నారు, వాళ్ళు ఇష్టపడటం లేదు ఈ మ్యాచ్, వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టంగానే ఉంటుంది, అమ్మాయి ఇష్టపడుతుంది, ఈ పెద్దమ్మ వద్దు అంటుంది, ఆ పెద్దమ్మ గురించి వెళ్ళి పెళ్ళి వదులుకుంటారు. అర్థమైంది? కారణం శని. అర్థమవుతుందా? ఇవన్నీ చూసుకొని, కాబట్టి మీకు నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మ్యారేజ్ అంటే ఒక వివాహంలో ముందుకెళ్ళాలి అంటే మీరు 2 అడుగులు వేయాలి. వేస్తే అబ్బాయి వాళ్ళు 1 అడుగు వేస్తే మీరు 2 అడుగులు ముందు ఉండాలి. లేదు అమ్మాయి వాళ్ళు 1 అడుగు వేస్తే మీరు 2 అడుగులు ముందు ఉండాలి. అప్పుడే ఆ వివాహాలు ముందుకెళ్తాయి. ఎవరో పెద్దమ్మల కోసమైనో చిన్నమ్మల కోసమైనో వాళ్ళ సమయం అయిపోతే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ వివాహం వాళ్ళు ఉంటారా? ఎల్లకాలం ఉండేది వివాహ బంధం. అలాంటి బంధాన్ని ఎవరో పెద్దమ్మలు చిన్నమ్మలు వద్దన్నారు, వాళ్ళ అక్క మా అక్కయ్య వద్దంది, మా తమ్ముడు వద్దంటున్నాడు, మా తమ్ముడికి ఇష్టం లేదు ఈ మ్యాచ్
తల్లిదండ్రులు మీరుగా మీ నిర్ణయాలేంటి? ఎందుకంటే ఇది మీ పిల్లల భవిష్యత్తు మీ మీద ఉంటుంది, ఎవరి మీదో ఉండదు. మీ పిల్లల భవిష్యత్తుని మీరు నిర్ణయించాలి. అంతేగాని ఎవరి చేతిలో పెడితే ఎట్లా దానికి? అది మీరు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయం. అంటే ఒక పెద్ద జీవితంలో చేస్తున్న పెద్ద పొరపాటు. ఒక వస్తున్న మంచి మ్యాచ్‌లను వదులుకొని ఎక్కడెక్కడో మన చేతిలో ఉన్న వాటిని వదులుకొని మళ్ళీ ఇంకా అది ఇక్కడే పరిగెత్తాలి మళ్ళీ. అక్కడ మళ్ళీ ఎతుక్కోవాలి. మళ్ళీ వాళ్ళని చెక్ చేసుకోవాలి. మంచోళ్ళా కాదా విచారించాలి. టైం మళ్ళీ స్లోగా ప్రాసెస్ స్లో అవుతూ ఉంటుంది. ఇంకా డిలే అవుతుంది. ఇంకా డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. మీ తల్లిదండ్రులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వివాహ వ్యవస్థ చాలా గొప్పది. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరు నమ్మితే జ్యోతిష్యంలో ఇలాంటివి చాలా చెప్తారు. అర్థమైందా? నమ్మకపోతే ముందుకెళ్ళిపోవచ్చు. కానీ నాకు సమాజంలో కొన్ని పరిస్థితులు నాతో క్లాసులోకి నా ప్రోగ్రామింగ్ క్లాసులు కనెక్ట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు చెప్పినందువల్ల నాకు ఇలా సమస్యలు ఏర్పడ్డాయి సార్. అంటే నేను పాపం వాళ్ళ బాధలను అర్థం చేసుకుని ఈ జ్యోతిష్యం చదవడం మొదలుపెట్టాను. అందుకని నేను జ్యోతిష్యం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందని ఒక క్లాస్ వీడియో చేశాను నేను ఒకసారి. దాంట్లో అన్ని విషయాలు మీకు చెప్పాను నేను. ఎందుకు చేయాల్సి వచ్చింది, కొంతమంది పిల్లల్ని కుజదోషం ఉంది, దాని మీద కూడా వీడియో చెప్తాను నేను. కుజదోషం ఉంది అంటే కుజదోషానికి మినహాయింపులు ఉంటాయి. అవి చెప్పకుండా ఉంది అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు తీసుకొని అలా కుజదోషం అవి పరిహారాలు అవి చేపించారు. కానీ వాళ్ళ కుజదోషం ఉన్నా అది మినహాయింపు అయిపోయింది. వాళ్ళకి కొన్ని సింహలగ్నమనో కర్కాటక లగ్నమనో కుజుడు మకరంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడనో, లేకపోతే కర్కాటకంలో నీచ స్థితిలో ఉన్నాడో, సొంత క్షేత్రమైన వృషభంలో మీనం మకరం మకరం కాదు, మేష వృశ్చికాలు సొంత క్షేత్రాలు కుజుడికి అక్కడ ఉన్నారు. మినహాయింపులు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, పూర్వాషాఢ నక్షత్రం, అశ్విని నక్షత్రాలు, ఇట్లా కొన్ని నక్షత్రాలు 10-12 నక్షత్రాలకు కుజదోషాలు ఉండదు, కొన్ని రాసులకు కుజదోషాలు ఉండవు. ఇవన్నీ చెప్పకుండా వాళ్ళకి కుజదోషం ఉందని భయపెట్టేసి, తల్లిదండ్రులు భయపెట్టి మ్యాచ్లు చెడగొట్టేసి ఏం బాగుకుంటారు వీళ్ళు? భూమి మీదకి వచ్చారు, మంచి జన్మెత్తాము మనం. అది కరెక్ట్, కర్మలు కరెక్ట్గా చేయాలి కదా. వివాహ వ్యవస్థ అనేది చాలా ఈ రోజుల్లో ఈ పరిగెడుతున్న ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అర్థమైంది? ముఖ్యంగా బ్రాహ్మణ వృత్తిని చేసే వాళ్ళని నేను ఏలు పెట్టి చెప్పటం లేదు. కాకపోతే సమాజంలో కొన్ని నేను కేసులు చూశాను. నేను నాతోటి వాళ్ళ పిల్లలు నా క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు, నా ప్రోగ్రామింగ్ క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు నాకు చెప్పారు, ఇట్లా జరిగింది సార్ అంటే. అతని చాట్ అప్పటి నుంచి నేను కుజదోషం ఇవన్నీ చదవడం మొదలుపెట్టి, అతనిది పలానా లగ్నం కదా, అమ్మాయిది కర్కాటక లగ్నం కదా, అమ్మాయికి కుజదోషం లేదు కదా, వీళ్ళు ఎందుకు చేశారు పసురు ముద్ర అనే దగ్గర దేవాలయంలో ఏదో శాంతులు అవన్నీ వాళ్ళు మోసం ఎందుకు చేశారు, ఎవరో ఒంగోలు 50,000 తీసుకొని వాళ్ళకి ఇది చేశారు, మా బాబు ధనుర్ లగ్నం కదా, కుజదోషం లేదు కదా, ఎందుకు చేశారు, ఇట్లా ఆలోచించి నేను ఈ క్లాసులు చేయటం మొదలుపెట్టాను. ఇందులో చాలా చదువుతూ ఉన్నాను, ఎన్నో విషయాలు మీకు చెప్తూ ఉంటాను. వివాహం ఆలస్యం అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో నేను చెప్పినట్లుగా మీరు తల్లిదండ్రులుగా నమ్మేవాళ్ళు ఈ జ్యోతిషాన్ని మీ సైడ్ నుంచి చాలా యాక్టివ్గా ఉండాలి. మీరు 2 అడుగులు 3 అడుగులు ముందు వేయాలి. ఒక మంచి మ్యాచ్ వచ్చింది అంటే దాన్ని వదులుకోకూడదు. ఎవరి కోసం అక్కకి ఇష్టం లేదనో, తమ్ముడికి ఇష్టం లేదనో, చిన్నానికి ఇష్టం లేదు, పెదనానికి, మీ పిల్లల భవిష్యత్తు మీరు నిర్ణయించాలి. కానీ వాళ్ళ మీద పెడితే వాళ్ళేంది, వాళ్ళ పిల్లలకు మంచి మంచి మ్యాచ్లు ఎత్తుకుని వాళ్ళు చేసుకుంటారు. ఇంకొన్ని మీకు తెలియదు, సమాజంలో ఈర్ష్యలు ఉంటాయి. మా చెల్లెళ్ళకి కూతురికి మంచి మొగుడు వస్తే, మంచి ఉద్యోగము 70 లక్షలు వచ్చే ఉద్యోగం వస్తే ఏమో మా కుటుంబంలో వాళ్ళు మాకన్నా పెద్దోళ్ళు అయిపోతారు. అది మీకు తెలియదు. ఆ విషయాలు ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి, అక్క చెల్లెళ్ళ మధ్యన ఉంటాయి. కొంతమంది లోపల మంచి ప్రేమగా ఉంటానే మనకి అక్క అయినా చెల్లి అయినా అన్న అయినా తమ్ముడైనా మంచి మ్యాచ్ వస్తే అయ్యో ఇంత 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 శాలరీస్ వచ్చేసి ఇంత ఉద్యోగాలు వస్తే మా చెల్లెలి కూతురుకు మంచి మొగుడు వస్తే ఎట్లా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఈర్ష్య బుద్ధి లోపల, అది మనం గ్రహించలేం. తెలుసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది జీవితం, చాలా మనం వెనకబడిపోతాం. మనతో పాటే నవ్వుతూ మనకి విషయం చిమ్మే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక అక్క రూపంలోనో, మన పినతండ్రి రూపంలో, పెద్ద తండ్రి రూపంలోనో, మన అన్న రూపంలో, తమ్ముడు, వాళ్ళు మనకు అందరూ బంధువులే. కానీ వెనక విషయం వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోలేకపోతాం.
ఎక్కడో దగ్గర వాళ్ళకి మెలికి పెడతారన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే ఇవన్నీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, నేను ఈ చార్ట్స్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతూ ఉంది చాలా విషయాలు. ఒరే ఎందుకు ఇలా మ్యాచెస్ ఇలా పోగొట్టుకుంటున్నారా అని చూస్తే వాళ్ళ చార్ట్స్ ఎదుగుతూ ఉంటే వాళ్ళు అన్నీ ఇలా ఈ శని ప్రభావం చాలా ఉంటుంది. శని చంద్రుడికి పునర్భూ దోషం అని శని చెప్పినట్టు, శని నక్షత్రాల్లో చంద్రుడు ఉన్న, చంద్ర నక్షత్రాల్లో శని ఉన్న పునర్భూ దోషం అంటారు. లేదా శని అశుభ దృష్టి, వివాహకారకుడైన శుక్రుడిపై ఉన్న శని అశుభ దృష్టి, చంద్రుడి ఇలా కనెక్టివిటీ ఉన్న దాని సిగ్నిఫికేషన్ అంటారు. సిగ్నిఫికేషన్ అంటే ఏమీ లేదు. సిగ్నిఫికేషన్ అంటే ఇలా మధ్య బంధం ఎక్కడో దగ్గర బంధం ఏర్పడుతుంది అని సిగ్నిఫికేషన్ అంటారు. ఇంకేం లేదు ఇందులో. వీళ్ళ మధ్యన ఏదో ఒక రకమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది అనేసి నేను ఇవన్నీ స్టడీ చేస్తూ ఉన్నాను. వివాహానికి ఎందుకు కారకం అవుతాయి, అర్లీ ఎలా మ్యారేజ్ అవుతుంది, ఇంకా డిలే ఎందుకు అవుతుంది, ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను. మీకు నేను ఎంతో సపోర్ట్ చేస్తాను వివాహ వ్యవస్థకి ఫ్రీగా. నేనేం డబ్బులు తీసుకోను. కాకపోతే ప్రిడిక్షన్స్ ఇవ్వను. ఎందుకంటే ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తే మ్యారేజ్లు చెడిపోతాయి. నాకు చేత నేను నా సిద్ధాంతం ఈ జ్యోతిష్యం చెప్పడానికి నా మెయిన్ కారణం ఏంటంటే, చెడిపోతున్న మ్యాచ్ల్ని కలపటం, అంతే, చెడగొట్టడం నా సిద్ధాంతం కాదు. అందుకని నేను ఎవరికి ప్రిడిక్షన్స్ ఇవ్వటం ఉండదు. ఎవరన్నా నా దగ్గరకు వచ్చేసారి ఇట్లా మాకు లేట్ అవుతుందంటే, ఇదిగమ్మా మీకు ఇది కొంచెం శని ఇట్లా తొందరగా మీరు మీ సైడ్ నుంచి, అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మనకి, మన ప్రయత్నం మనం చేయాలి, విశ్వ ప్రయత్నం చేయాలి. జ్యోతిష్యము జాతకాలు వీటిని పట్టించుకోకూడదు, నమ్మకూడదు. మన ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేయాలి. విధిని ఓడించేటట్టుగా నువ్వు చేయాలన్నమాట. అదేదో చెప్తారు కదా, ఆమెకి యముడిని పోరాడి ఆమె తన భర్త ప్రాణాలు తీసుకెళ్ళింది, విధితో పోరాడింది. అట్లా మనిషి కూడా తన క్రియా కర్మలతోటి పోరాడాలి. ప్రయత్నాలు విపరీతంగా మొదలు పెట్టాలి. మీరు స్లో అవుతున్నారు, ఏదో ఒక సమయంలో మీరు వెనకబడుతున్నారు. అమ్మాయి 4 సంవత్సరాలు ఉద్యోగం ఇప్పుడు చేయాలంటుందండి, వచ్చిన మ్యాచ్ వదులుకుంటుంది అంటే తల్లిదండ్రులుగా మీరు ఆమెకు నచ్చ చెప్పాలి. అమ్మాయి ఇంత మంచి సంబంధము మేము ఎక్కడ తెచ్చాము, అర్థమైందా? తర్వాత ఎక్కడో ఇప్పుడు ఈ పరిగెడుతున్న ప్రపంచంలో మంచోళ్ళు ఎవరో చెడోళ్ళు ఎవరో తెలుసుకోలేకుండా మనం ఇబ్బంది పడుతున్నాము. మంచి సంబంధం దొరకడం అంత ఈజీ కాదు మనకి. దొరికిన సంబంధాన్ని మనం ఎలా వదులుకుందామమ్మా? ఈ ఉద్యోగం ఏం ఉద్యోగం, ఎంత వస్తుందో మీకు దీంట్లో ఈ ఉద్యోగం?